అసలు జ్యూస్లల్లా మనిషి మూత్రం కలుపుడు ఏంద్రా నాయన, ఈ సిగ్గుశరం ఉన్నదా అని అంటున్నా. ఈ ఏడికైనా వస్తాయి వీళ్ళకి ఆలోచనలు అని అంటుంది. మనుషులకు వస్తాయి అని అంటున్నా. నువ్వు నీ ఓనర్ పేరు బోర్డు మీద డిస్ప్లే చేయాలి. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ యాక్ట్ ప్రకారము నువ్వు నీ పేరు పెట్టాలి. సింపుల్గా నువ్వు ఎవరైతే పని చేస్తున్నారో నీ దగ్గర వాళ్ళది పోలీస్ స్టేషన్లలో కంప్లీట్గా ఎంక్వైరీ జరిగి ఉండాలా. అల్లే సిస్టమ్ని లా అండ్ ఆర్డర్ని చేతులకు తీసుకుంటారు. మళ్ళీ భయపడ్డోడు సిస్టమ్ని లా అండ్ ఆర్డర్ని చేతులకు ఎట్లా తీసుకుంటాడు అంటే కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉంటుంది. కాకపోతే రాజధర్మ నిభాంచే దగ్గర, రాజనీతి చేసే ఉపయోగి దగ్గర మాత్రం ఈ సమాధానం ఖచ్చితంగా ఉండే. అందుకే ట్యాంక్ నిండా డీజిల్ పోపించి ఒక్కొక్కడు బద్దలు భాషింగాలు చేస్తున్నాడు. ముఖ్యమంత్రి అని అన్నప్పుడు ఒక స్టాండ్ తీసుకొని ఒక దమ్ ఉండాలి. నువ్వు ఒక లీడర్ అని అన్నప్పుడు నువ్వు మాట్లాడే జిగర్ల దమ్ నీకు ఉండాలా. ఆ డిస్ప్లే వీళ్ళిద్దరు నాయకులు యావత్ భారతావనిలా చూపెట్టు షురు చేసి గోహత్య చేసి బీఫ్ మీట్ పెట్టి బిర్యానీలు చేసి పంచిన సందర్భాలు చూసిన తరుణంలో అసలు ఎక్కడ పోతుంది దక్షిణాన ఒక మొగోడు మునగాడు లేస్తాడా, ఉంటాడా, మాట్లాడతాడా అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో ఇవాళ పిఠాపురం కేంచి ఒక పోకడ మొగోడు జయకేతనం ఎగిరేసాడు. నేను వెనక మీకు 3 ఫోటోలు పెట్టినా మీకు అర్థమై ఉంటుంది ఇలా చిట్టా నేను ఏడికని మొదలెడుతున్నానని. ఎస్, ఇలా భారతదేశంలో ఒక చైతన్యం స్టార్ట్ అయింది. చైతన్యం ఏడదాకా పోయిందని అంటే మనది మనం కాపాడుకోవాలని అంటే మనం కాంట్రవర్సీ కాదు, ప్రో సొల్యూషనిస్ట్ అయి ఉండాలి. మనం స్ట్రాటజిస్ట్ కాకపోవచ్చు, మనం రిఫార్మిస్ట్ కాకపోవచ్చు, కాకపోతే మనము సొల్యూషనిస్ట్ కూడా కాలేదనుకో, పరిష్కారం కూడా చూపుడు మనతో కాలేదనుకో, ఇక మనని ఎవడు కాపాడలేడని చెప్పి భారతీయుడికి అర్థమవుడు స్టార్ట్ అయింది. ఆ భారతీయుల నుంచే ఒక ఉపయోగి మనకు పుట్టుకొచ్చిండు ఉత్తరప్రదేశ్లో. గిరీష్ చిట్టా ఏమి పోతున్నావు అని అంటే ఇవాళ యోగి ఆదిత్యనాథ్ గారికి కేవలం ఉత్తరప్రదేశ్లోనే కాకుండా యావత్ భారతావనిలో ఇంత ఏమంటారు ఇంత ఆదరణ ఎందుకున్నది అని చెప్పి మనం ఆలోచిస్తే ఈ ఆదరణకు కారణం ఏంటంటే ఆయన తీసుకున్న డెసిషన్స్. ఆయన ఎప్పుడు సొల్యూషన్ వైపు ఆలోచిస్తాడు. ఎస్, ఇది ఇట్లా అయిందా, దీనికి సొల్యూషన్ ఏంటి. ప్రాబ్లమ్స్ సృష్టించనీకే ప్రతిపక్షాలు ట్రై చేస్తూనే ఉంటాయి. కాకపోతే వాళ్ళు చేస్తున్న ఏవైతే ఇష్యూస్ ఉంటాయో ఆ ఇష్యూస్కి సొల్యూషన్స్ ఎట్లా తీసుకొద్దాము అని అనేదే ఒక రాజనీతిక్ ముద్ద. ఇవాళ ఆయన రాజకీయ నాయకుడు అయినప్పటికీ ఆయన కేవలం కాషాయ వస్త్రాలు వేసుకున్నందుకో, లేకపోతే ఆయన సన్యాసి అయినందుకో, లేకపోతే ఆయన గోరఖ్పూర్ మఠం నుంచి వచ్చినందుకో, లేకపోతే ఆయన ఒక సంత్ అయినందుకో, ఇవాళ దానికి ఆయనకు ఆదరణ ఏదైతే దొరికిందో దానికంటే రెట్టింపు ఆదరణ ప్రజలల్లో ఆయన పరిపాలనకు దొరికింది. ఆయన ఉత్తరప్రదేశ్ని 1 ట్రిలియన్ ఎకానమీ సైడ్ తీసుకోబోతూ, ఫ్రీబీస్ని ఇవ్వకుండా ప్రజలకు చేదోడు వాదోడు ఉంటూ, ఒక మహిళకు నేను నీకు అన్నలాగా ఉన్నా అని చెప్పి, వృద్ధులకు నేను మీకు కొడుకు లెక్కున్నా అని చెప్పి, ప్రజలకు నీకో ప్రజా పాలకుడు లెక్కున్నా అని రాజధర్మ ఎవరైతే నిభాస్తున్నారు అని అంటే ఇవాళ మన ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ గారు అని చెప్తారు. ఆయన ఏదైతే డెసిషన్ తీసుకుంటాడో, డెసిషన్ తీసుకున్నప్పుడు ఫుల్ డీజిల్ ట్యాంక్ కొట్టిపిచ్చి పెట్టిండు మన బుల్డోజర్లలో. ఎస్, ఇది అయిందా, ఇది చేయండి. మీరు కావరి యాత్రలో కూడా తీసుకుంటారు. ఇక నేను అది డీటెయిల్గా పోదలుచుకోలేదు, ఎందుకంటే మనం మల్టిపుల్ టైమ్స్ దాన్ని మనం మాట్లాడుకున్నాం. కావరి యాత్రలో కూడా పెద్ద ప్రాబ్లంకి చిన్న సొల్యూషన్. ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నది ఈ పెద్ద ప్రాబ్లంకి ఈ సొల్యూషన్ అని అంటే అసలు జ్యూస్లల్లా మనిషి మూత్రం కలుపుడు ఏంద్రా నాయన, ఈ సిగ్గుశరం ఉన్నదా అని అంటున్నా. ఈ ఏడికైనా వస్తాయి వీళ్ళకి ఆలోచనలు అని అంటుంది. మనుషులకు వస్తాయి అని అంటున్నా. ఇప్పుడు ఆ సముదాయం ఎవరు చేస్తారు, ఏం చేస్తారు అని చెప్తే అలా బయటకు వచ్చిన పేర్లు అంటే ముస్లింలే చేసిరని వచ్చింది. అందరు ముస్లింలు ఎట్లున్నారా అని అంటే లేరు, బట్ పట్టుబడ్డోళ్ళు ఎవరు ఉన్నారంటే ముస్లింలే ఉన్నారు. సో మనుషులకు పర్సెప్షన్ ఎట్లా బిల్డ్ అవుతుంది అని అనేది ఇవాళ చిట్టా నెంబర్ 1. సో దీనికి సొల్యూషన్ ఆయన ఏం చెప్పిండు, సింపుల్గా నువ్వు నీ ఓనర్ పేరు బోర్డు మీద డిస్ప్లే చేయాలి. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ యాక్ట్ ప్రకారము నువ్వు నీ పేరు పెట్టాలా. సింపుల్గా నువ్వు ఎవరైతే పని చేస్తున్నారో నీ దగ్గర వాళ్ళది పోలీస్ స్టేషన్లలో కంప్లీట్గా ఎంక్వైరీ జరిగి ఉండాలా. నువ్వు కంప్లీట్గా సీసీ కెమెరాలు కస్టమర్ల దగ్గరనే కాకుండా, ఎక్కడికైతే ఇస్తున్నావు అక్కడనే కాకుండా, నీ కిచెన్ ఎక్కడైతే ఉందో, నీ ఇంగ్రీడియంట్స్ ఎక్కడైతే రా మెటీరియల్ పెడతావో అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉండాలా. స్టిపులేటెడ్ టైం వరకు పెట్టాలా. సింపుల్ సొల్యూషన్. దీనికి ప్రతిపక్షాలు గాయగత అంటే మేము బిజినెస్లు చేసుకోవద్దా, వాళ్ళు బిజినెస్లు ఎవరు చేసుకోవద్దా అని అన్నారా. దాని మీదనే నేను మాట్లాడుతీయాలా. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త, ప్రామిస్ చేస్తున్నా. రసవత్తరంగా ఉంటుంది. ఈ ప్రతిపక్షాలు ఏ రకంగా తీసుకొని వస్తాయో, కాంగ్రెస్ దేశ చరిత్రని ఏ రకంగా నాశనం చేసుకుంటూ వచ్చిందో ఈనాటి దాకా, ఆనాటి నుంచి ఈనాటి దాకా ఆనాటిదే మాట్లాడా. సో స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త. దానికి సొల్యూషన్ సింపుల్గా ఇచ్చేసిండు.
ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు యావత్ భారతవనిలా. ఇంత సింపుల్ సొల్యూషన్ ఎవరన్నా తీసిండ్రా? ఎవడన్నా వచ్చి మేము ఐసే మారేంగే, పత్తర్సే మారేంగే, హమారా కౌన్, మేము చాలా గబరాంచున్నాము, మాకు భయం అవుతుంది అంటే వాళ్ళే రాళ్ళు కొడతారు. వాళ్ళే సిస్టమ్ని, లా అండ్ ఆర్డర్ని చేతులకు తీసుకుంటారు. మళ్ళీ భయపడ్డోడు సిస్టమ్ని, లా అండ్ ఆర్డర్ని చేతులకు ఎట్లా తీసుకుంటాడు అంటే కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉండదు, ప్రతిపక్షాల దగ్గర సమాధానం ఉండదు. కాకపోతే రాజధర్మ నిభాంచే దగ్గర, రాజనీతి చేసే ఉపయోగి దగ్గర మాత్రం ఈ సమాధానం ఖచ్చితంగా ఉండే. అందుకే ట్యాంక్ నిండా డీజిల్ పోపించి ఒక్కొక్కడు బద్దలు భాషింగాలు చేస్తున్నాడు దేశానికి ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ గారు. ఈయన తరహాలనే ఇవాళ భారతావనికి అందరు యోగి ఆదిత్యనాథ్ లాగా ఉండాలి నానంటే అబ్సల్యూట్గా ఉండాలి. లా అండ్ ఆర్డర్ ఎవడెవడైతే ఖరాబ్ చేస్తాడో, నేను పర్టికులర్గా చెప్తున్నా, లా అండ్ ఆర్డర్ని ఎవడెవడైతే కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడో వాళ్ళందరికీ శిక్షలు అనేది పడాలి. అది ఏ రకంగా పడుతుంది అనేది సింపుల్ సొల్యూషన్స్ తీసుకొని పడాలి. ఇప్పుడు ఫ్యాక్ట్ తీసుకొని మాట్లాడితే సేమ్ మనకు ఆసాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా గారు కూడా ఇదే రకంగా పోతున్నారు. ఇవాళ ఆయన కూడా ఈ చైల్డ్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో, చిన్న వయసులలో పెళ్ళిళ్ళు ఉంటాయో అవి రద్దు చేయాలా, ఇష్టం వచ్చినట్టు మదర్సాలు కడితే మాత్రం కుదరదు, నాకు లెక్కలు కావాలా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని బంద్ చేయాలా, గుస్పేటియాలు ఎవరు ఉంటున్నారు వాళ్ళందరూ బయటికి పోవాలా, నాకు లిస్ట్ కావాలా, డిటెన్షన్ సెంటర్లకు పోవాలా, తీసుకునే దమ్ము ఉండాలా. ముఖ్యమంత్రి అని అన్నప్పుడు ఒక స్టాండ్ తీసుకొని ఒక దమ్ము ఉండాలా. నువ్వు ఒక లీడర్ అని అన్నప్పుడు నువ్వు మాట్లాడే జిగర్ల దమ్ నీకు ఉండాలా. ఆ డిస్ప్లే వీళ్ళిద్దరు నాయకులు యావత్ భారతావనిలా చూపెట్టు షురు చేసిండ్రు. బుల్డోజర్ యాక్షన్ హేమంత్ బిస్వా శర్మ గారు కూడా యూజ్ చేసారు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ మనకు సన్నివేశాలు కనిపించినాయి. ఇవాళ యావత్ కోర్టులలో కూడా స్టేలు తెచ్చుకున్నారు. బట్ ఆ స్టే చెప్పేటప్పుడు వీళ్ళు సగం చెప్తారు ఫ్రెండ్స్. మొత్తం ఏందనంటే బుల్డోజర్ యాక్షన్ ఆడేదో క్రిమినల్ యాక్షన్ చేసిండని చెప్పి నేను చెప్పలే, ఇది కళ్ళలో కొడుతుంది. బుల్డోజర్ యాక్షన్ అనేది మేము కేవలం అక్కడ చేయలే. కాకపోతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, అక్కడెక్కడ బుల్డోజర్ ఖచ్చితంగా పెడతాం. డస్ లా రిఫరెనెస్ అని చెప్పి క్వశ్చన్ చేస్తే ఈవెన్ కోర్టులు కూడా మాట్లాడినాయి. ఏమనంటే దానికి మేమెందుకు అడ్డం వస్తామనండి? కోర్టులు ఉన్నాయి హక్కులు కాపాడుకోనికే, హత్యలు చేయనికే కాదు. కోర్టుల సెక్షన్లు ఉన్నాయి ఒక సామాన్యుడు అంటే ఒక నిర్దోషి స్ట్రైట్గా పనిచేసుకోనికే, ఒంకర పోయి స్ట్రైట్ చేసుకోనికే కాదు. అది అలా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు చూపించిండ్రు. ఏ డెసిషన్ తీసుకున్నా, మీరు కన్వార్ యాత్ర తీసుకోండి, ఎకనామిక్ పర్స్పెక్టివ్ తీసుకోండి, ఉద్యోగాలు తీసుకోండి, నమామి గంగే తీసుకోండి, అయోధ్య రామ ప్రాణ ప్రతిష్ఠ తీసుకోండి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకోండి. సింపుల్ సొల్యూషన్స్ ఫర్ మేజర్ ప్రాబ్లమ్స్. ఇవాళ ఏదైతే కట్ దక్షిణ్ లేకపోతే దక్షిణాన్ని విడగొట్టాలన్న విషబీజాలు ఎక్కడైతే షురు అయినాయో డీప్ స్టేట్ నుంచి, అదృశ్యపు రాష్ట్రం నుంచి, డీప్ స్టేట్ డొనాల్డ్లు అంటాడు కదా, నేను సౌత్కి ఎందుకు వచ్చినా ఎక్సెట్రా అని, ఎక్కడైతే హిందువులు డెంగ్యూ మలేరియాల లాగా ఎట్లయితే ఎరాడికేట్ చేయాలనో అట్లా హిందువులను కాదు కానీ హిందూయిజాన్ని, హిందుత్వాన్ని అట్లా చేసేసేయాలి, డెంగ్యూ మలేరియా లాంటిదని చెప్పి మాట్లాడిన చిల్లరగాడ స్టాలిన్, ఉదయానిధి స్టాలిన్. ఆ కాడ నుంచి వస్తే కేరళల గోహత్య చేసి బీఫ్ మీట్ పెట్టి బిర్యానీలు చేసి పంచిన సందర్భాలు చూసిన తరుణంలో అసలు ఎక్కడ పోతుంది దక్షిణాన ఒక మొగోడు మునగాడు లేస్తాడా, ఉంటాడా, మాట్లాడతాడా అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో ఇవాళ పిఠాపురం కెక్కించి ఒక పోకడ మొగోడు జయకేతనం ఎగిరేసాడు. కాషాయ వస్త్రాలు వేసి నేను దీక్ష తీసుకుంటున్నా, నా ధర్మానికి ప్రాబ్లం చేసిన వాళ్ళ పైన నేను మాట్లాడతా, నేను వేరే మతాల గురించి మాట్లాడతలే, కాకపోతే నేను నా మతాన్ని గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడతా, ఇంకెవడన్నా జుర్రత్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు, మర్యాద దక్కదు అని చెప్పి స్ట్రేట్గా మాట్లాడిన పవన్ తెచ్చిన కళ్యాణ్కి, ఇవాళ పవన్ కళ్యాణ్కి దక్షిణ రాష్ట్రాలు మొత్తము యావత్ భారతావనిలో ఉన్న ప్రతి హిందూ సోదరుడు, హిందుత్వాన్ని ప్రేమించే ప్రతి సనాతన గుండె ఇలా సలాం కొడుతుంది పవన్కి. ఇఫ్ దిస్ ఈజ్ పవనిజం, వి రెస్పెక్ట్ దట్ పవనిజం, వి హానర్ దట్ పవనిజం. సనాతన ధర్మం పైన నిలబడ్డ ఈ సంతోషకరమైన వార్త, దక్షిణాన ఒక ఉపయోగి లెక్క మనకు నిలబడ్డాడు, సనాతన సైనికుడై నిలబడ్డాడు, జన సైనికుడై ఇలా సనాతన సైనికుడైండు. నిన్న ఒక వీడియో చూస్తుంటే తిరుపతి లడ్డు వివాదం మీద ఎవరన్నా మాట్లాడినరా? ఓ కార్తీ ఎవరైతే ఉన్నారో, కార్తీక ఏమో ఉన్నది ఆయన పేరు, కార్తీ,
ఓ లడ్డు మీద వచ్చినప్పుడు మజాక్ మస్కరా పని చేస్తున్నాడు, లడ్డూలో మజాక్ మస్కరా పని అవుతుందా, నీకు నా ధర్మం అంటే మజాక్ అవుతుందా, బెటర్ బీ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పి హెచ్చరిక జారీ చేసిన నటుడు నుంచి నాయకుడైన ఏకైక వ్యక్తి ఇవాళ భారతావనిలో ఎవరన్నా ఉన్నారు అని అంటే, నేను జనరల్గా సిల్వర్ స్క్రీన్ నుంచి మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి పాలిటీషియన్ అయిండు అని అంటే చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ ఒకేషన్ ఉంటుంది, రేర్ ఆఫ్ ది రేరెస్ట్ ఒకేషన్ ఉంటుంది. అట్లాంటిది ఇవాళ ఆయన ఒక క్యారెక్టర్ నుంచి ఆయన క్యారెక్టర్ బిల్డ్ చేసిండు చూడండి. దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ ట్రాన్స్ఫర్మేషన్. కార్తీ కూడా అపాలజీ చెప్పిండు, పవన్ గారు నేను అట్లా చెప్పలే, నేను అట్లా అనలే, నా మీనింగ్ అది కాదు, ఐ ఆల్సో రెస్పెక్ట్. కంపెల్ చేసిండు ఇవాళ సౌత్ ఇండియన్ స్టార్లను కూడా. చరిష్మా మేక్స్ అన్ ఇంపార్టెన్స్ అని అంటారు. ఆ చరిష్మాని భగవద్గీతలో ఒక మాట శ్రీకృష్ణుడు చెప్తాడు ఫ్రెండ్స్. ఇప్పుడు భూమి మీద నేను ఉండాలనా, ఎందుకన్నానంటే అత్యంత బలశాలి అయిన నేను, పవర్ఫుల్ ఆత్మనైన నేను, నాకు పని లేకపోతే సంతులన బిగడాంచిపోతుంది, ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. నీకున్న చరిష్మాని సత్ మార్గంలో పెట్టడం అనేది నాయకత్వ లక్షణం. ఇవాళ అబ్సల్యూట్గా పవన్ అది చేసి చూపించిండు మనకు. ఈడికి ఆగిపోలే. ఇంకొకటి ఏమైందనంటే, ఎవడో గొల్లిగాడు అనుకుంటా, గిట్టనే వస్తాయి నాకు మాటలు, ఓ గొల్లిగాడు వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకుడు పక్కకున్న మా రేవంత్ అన్న మంచిగా అంటాడు ఆయనని, ఆడ అరటిపండు బండి దగ్గర తిన్నా పడేసి నా తొక్కలు దమ్లేటోడు ఒకడు ఉంటాడు కదా, నాని అనేటోడు, దాన్ని పక్కకు పెట్టుకొని ఒకడు మీటింగ్ పెట్టిండు గొల్లిగాడు. ఓడేం పెట్టి నేను పవన్కి నిలబడతా ఇవాళ, ఖచ్చితంగా చిత్రగుప్తు నిలబడుతుంది. ఎందుకంటే సనాతన మన ధర్మ పరిషత్ బోర్డ్ ఆర్ సనాతన ధర్మ పరిషత్ బోర్డ్ అని చెప్పి ఏదైతే మాట్లాడిండో, సనాతన కళ్యాణం బోర్డు అనేది అయితే మాట్లాడిండో, యావత్ భారతావనిలో మాట్లాడిన ఏకైక నాయకుడు ఇలా పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా యావత్ హిందువు గుండె ఆయనకు మద్దతు నిలబడుతుంది. మద్దతు ఏంది, ఆయన మా ఆయువు కూడా పోసుకొని ఈ పోరాటంలో ఆయన సిద్ధుడు కావాలని చెప్పి మేమందరం కోరుకుంటాం. ఆ తరుణంలో ఓ గొల్లిగాడు ఇదే పవన్ కళ్యాణ్ వెనకటికి బ్యాప్టిజం తీసుకుంటానన్నాడు కదా, ఆ పవన్ కళ్యాణ్ అని మాట్లాడతాడు. బ్యాప్టిజం తీసుకుంటానన్నాడు, తీసుకున్నాడురా అని నేను మాట్లాడతా. బ్యాప్టిజం తీసుకున్నాడు, ఆయన కంపేర్ చేసి చూసుకున్నాడు, తీసుకోవాలన్నా వద్దా. బ్యాప్టిజం కంటే నా భగవంతుడే మంచుకున్నాడు కదా, నాకెందుకు బ్యాప్టిజం, ఈ భగవత్ స్వరూపంలోనే నేను అన్ని మతాలను కొలుచుకుంటా కదా, అన్ని మతాలను కడుపులో పెట్టి ప్రేమించింది కదా నా సనాతనం ప్రతి ఒక్కడికి సంతోషాన్ని ఇచ్చింది కదా, సంకనాకి పియలేదు కదా, మత ప్రచారం ఎన్నడూ చేసుకోలే కదా, చేసుకున్నా ఎప్పుడు చేసుకున్నా ప్రతి ఆత్మ సంతోషంగా ఉండాలని ప్రచారం చేసింది కదా, ఆ సంతోషంలో నేను ఉండాలని ప్రచారం చేసింది కదా అన్న తత్వము తపస్సు చూపించింది నా ధర్మం అని చెప్పి అదే ధర్మంలో ఉన్నాడు కదా. గోవుల కోసం ఒక జాగ కొనుక్కొని నేను ఆడు ఉంటానన్నాడు కదా, చేసుకున్నాడు కదా. ఆయన తమ్ముడో ఆయన అన్న నాగబాబు గారు కూడా ఈ మాట చెప్పారు కదా, ఓ గోశాల పెట్టుకొని పవన్ కళ్యాణ్ తన రిటైర్మెంట్ జిందగీ చేసుకుంటానన్నాడు అని. ఇక తీసిర్రు ఏందనంటే 4 పెళ్ళి. నేను కూడా అన్నా మస్తు సార్లు, నేను కూడా అన్నా. ఆయన అన్నాడు కదా, పవన్ కళ్యాణే అన్నాడు, నా 4 నాతో అయ్యట్లే భయ్, నేను ట్రై చేస్తున్నా. పశ్చాత్తాప ధోరణి ఆయన కంఠంలో కనబడ్డది కదా. ఐఎమ్ నాట్ సేయింగ్ పశ్చాత్తాప ధోరణి. హీ హ్యాస్ యాక్సెప్టెడ్ హిస్ మిస్టేక్. రియలైజేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ నెగోసియేషన్స్ అంటారు. మళ్ళీ జగన్ చిట్టా ఇప్పాలనా, బొలిగాన్ అన్నీ మొత్తం ఏడికాడికి ఇప్పాలనా చిట్టా, కడాంబరి జటమానని అడుగుండ్రి, మొత్తం చిట్టా బయటికి వెళ్తుంది వైఎస్ఆర్సీపీ నాయకులది. మీరు చేస్తే సంసారులయ్యా. మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వెనకడికి వైఎస్ఆర్సీపీ నాయకులని, నేను పెళ్ళిళ్ళు చేసుకున్నారని ఆయన మీ లెక్క సెటప్లు పెట్టుకోలేదు అని. మళ్ళీ ఆ స్టేట్మెంట్ కూడా మాట్లాడాలి కదా. చిత్రగుప్తు బిడ్డ షిట్టాలు ఇప్పుతే మొత్తం ఇప్పుతుంది, పాడేస్తుంది. ఒప్పుకోండ్రి. ఇవాళ ఒక మొగోడు మునగాడవుతున్నాడు, ఒక మునగాడు భారతావనిని దక్షిణాన లేపే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రతి హిందూ గుండెకు చైతన్యం చేయనీకి ప్రయత్నం చేస్తున్నాడు. అట్లాంటి గుండె సినిమాలలో అంటారు కదా, బతకాలరా, ఆ గుండె నలుగురికి బతికిస్తుందనని. పవన్ కళ్యాణ్ ద న్యూ రిఫార్మ్ ఆఫ్ సౌత్. పెద్ద మాటలు మాట్లాడతారు కదా. ఇప్పుడు దీనికి జవాబు ఉన్నదా ఈ గొలియాన్లకు? నేను అడుగుతున్నా, ఈ గోళీలు ఇచ్చే గొలియాన్లకు ఉన్నదా అని అడుగుతున్నా. ఇంకా పెద్ద మాటలు వస్తాయి నాకు. ఇంకా నేను చిట్టరిపినాను అనుకో, ఏ ఫార్మ్ హౌస్లలో ఏమైంది మొత్తం ఇప్తా. నేను చెప్పిన ఉంటా పీక్తా, నాకేం భయం లేదు. రాజకీయం లెక్క చేయండి. నా ధర్మాన్ని దగ్గరకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ధర్మాని కోసం నిలబడి మాట్లాడి తన గురించి తన ధర్మాన్ని గురించి మాట్లాడితే ఒక పరాకాష్ట రాజు మాట్లాడతాడు, ఒక గొల్లిగాడు మాట్లాడతాడు. ఇంతకుముందు లేదనంటే ఏ ప్రభుత్వానికి ఉన్నది అని అంటున్నా.
తరతరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని శాసిస్తూనే వచ్చినాయి కదా ప్రభుత్వాలు. సిగ్గు శరం లేని వాళ్ళని బోర్డు చైర్మన్లను చేస్తారు, సిగ్గు శరం లేని వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. గవర్నమెంట్దే అగర్ డైరెక్షన్ తీసుకోవాలని అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవ మార్గం ఎందుకు అవుతుంది రా భయ్? నేను అడుగుతున్నా. ఆ ప్రభుత్వాలు ఎవరెవరు? వెనకటికి అన్ని ప్రభుత్వాలు ఉండే కదా, మళ్ళీ అప్పుడు వాళ్ళ దగ్గర ఒక్క సర్టిఫికేట్ అన్న దొరికిందా? పెట్టుకున్నారా మేము తప్పు చేయలేదనని? ఇవాళ చైతన్యం హిందూ అడుగుతున్నాడు, దీనికి సమాధానం చెప్తారా? ఇది పవన్ గారు ఆపినా, మా పవన్ అన్న ఆపినా చిత్రగుప్తుల పవన్ అన్న చైతన్యాన్ని ఆపమిగా మేము ఇది మొదలెడతాం. ఎందుకంటే ఆ గుండెకు నిలబడతాం, ఆ ధడకనికి మేము ధడకనై తోడైతాం, ఈ పవనిజానికి తోడైతాం, హేమంత్ బిస్వా గారికి తోడైతాం, దేశ ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ గారికి నీడై పనిచేస్తాం. భారత్ మాతాకి జై. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితేనేనన్నా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది కాబట్టి ప్రాధేయపడుతున్న ప్రతి గడపకి ఇది చేరాలా, ప్రతి హిందువు దీన్ని షేర్ చేయాలా. దానికే అంటలే నేను ఇంకొక మాట ఏమంటున్నా అంటే, గిరీష్ సెక్యులర్ ఢోంగులు మాట్లాడేటోళ్ళకు చెప్తున్నా, నెవర్ ఎవర్ ఏ హిందూ ఏ సందర్భంలో తీసుకున్నా ఒక హిందూ అనేటోడు షురువాత్ అయితే చేయలే ఫ్రెండ్స్, షురువాత్ చేయలే. నేనేమంటా అంటే ఫుల్ స్టాప్ కూడా పెట్టొద్దు, కామా పెడదాం, ఇలా కండ్ల కాకులు ఒడిపిద్దాం, కామా పెడదాం, ప్రాయశ్చిత్తం అయ్యేదాకా కామా పెడదాం, వదిలిపెట్టే ప్రసక్తి చేయొద్దు. 14 సంవత్సరాల ఆ ఘోరాతి ఘోరమైన వనవాసాన్ని 18 రోజులలో ఖతం చేసి పడేసాడు నా శ్రీకృష్ణుడు. ప్రాయశ్చిత్తానికి సమయం ఉంటుంది, ఇప్పుడు సమయం ఉన్నది. భారత్ని కాపాడుకునే మన సమయం, మన ధర్మాన్ని మనం కాపాడుకునే మన సమయం. ఎంతోమంది వచ్చిండ్రు, ఎంతోమంది ఏమేమో చేయడానికి ప్రయత్నం చేసిరు. మన నాగరికతను మార్చలే, మన నాగరికతను మనం మరవనియ్యలే. దాడులు సహించినం, రక్తపాతాన్ని సహించినం, కోతలను సహించినం, దూషించిండ్రు, అన్నీ సహించినం. కానీ ధర్మం వైపే ప్రతి గుండె నిలబడ్డది. ఇవాళ ఇట్లాంటి సైనాపతులకు సైనికులై, సనాతన సైనికులై అందరు నిలబడతారని చెప్పి భావిస్తూ, మీరు కూడా దీన్ని షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, భారత్ మాతాకి జై. చిట్టా నంబర్ 2 కంటిన్యూయేషన్ ఆఫ్ చిట్టా నంబర్ 1. ఇప్పుడు ఎందుకు అవసరం అని చెప్పి మనం మాట్లాడితే, కాంగ్రెస్ ఏం మాట్లాడుతుందో చూడండి. ఇవాళ ఇది ఇలా కంటిన్యూ చేసుకుందాం చిట్టా నంబర్ 1లోనే. ఏందనంటే ఇవాళ కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్లో ఏఐసిసి గరం ఉన్నది ఎవరి మీద? హిమాచల్ కాంగ్రెస్ మీద. ఎందుకని? అందరము బోర్డులు రాయాలా, పేర్లు పెట్టాలని. ఎందుకంటే వాళ్ళకు కూడా భయం అవుతుంది. మూత్రాలు పోసి జ్యూస్లలో ఇస్తే ఒడికి భయం కాదు, మళ్ళీ భయం అవుతుందా కదా? మళ్ళీ మేము కూడా గ్లాసులలో వేసుకొని రోడ్ల మీద ఓడిపోతాల మీద సల్లుడు సురు చేయాలని అని అంటున్నాను నేను. మళ్ళీ వాళ్ళు చేసేది న్యాయం అయితే ఇది కూడా న్యాయం అవుతుంది కదా. తాగిపిచ్చుడు ఏంది, సల్లుడు ఏంది? దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డీసెన్సీ ఉంటుంది రా భయ్. మీరు డెమోక్రసీ ప్రేమ మీద మొబోక్రసీ తయారు చేస్తానంటే ఈ మొబోక్రసీ ఏంటంటే చిట్టా నంబర్ 3లో చెప్తే ఇవాళ స్టేట్ యూన్ విత్ చిత్రగో. ఇలా మీ రక్తం సలసల మరుగుతుంది, ఇనుర్రి, చరిత్ర గట్టికి ఇనుర్రి. ఇవాళ అగర్ అది మీరు మరలేదు, మీ సలసల మరగలేదనంటే మీరు భారతీయులే కాదనంట. ఎందుకంటే ఇప్పే చిట్టా అట్లాంటిది. బాణుడు కంటే బగ్గుమంటామని చెప్పినాం. ఇవాళ ఆ బగ్గుడేందో, ఆ వేడేందో, ఆ వేసవేందో మీకు చూపిస్తాం. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ని తిడుతున్నది. అరే నువ్వు అట్లెట్లా, నువ్వు వాళ్ళు చేసిన కథలు నువ్వు పడతావా? యోగి ఆదిత్యనాథ్ గారు తీసుకున్న స్టెప్పులు మీరు తీసుకుంటారా అంటే ఎవడైనా ఏంది రా ఉచ్చ తాగిపిస్తారా? ఇక నయమైంది, నీళ్ళేందుకు మళ్ళీ ఉచ్చల చేపలు పడదాం. ఇక ఏంది ఇది? ఏడుదాకా పోతున్నాం. సెక్యులర్ పేరు మీద ఏడుదాకా సాగిద్దాం. ఈడికి ఆగిపోయిందా అని అంటే ఈడికి ఆగిపోలే. ఇవాళ బంగ్లాదేశ్ కూడా గాయ గత్తరలు పడ్డది. అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇచ్చారు. జార్ఖండ్ ఎలక్షన్ గెలవంగానే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఫామ్ చేయగానే ఎవడెవడితే గుస్పేటియాలు ఉన్నాడో అందరి బద్దాలు వాళ్ళ కొట్టుడే, ఎవరి నుంచేది లేదు. మళ్ళీ మేమెడ పెట్టుకోవాలి. మళ్ళీ బంగ్లాదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా పెద్దగా ఉంది కదరా. భారతదేశం కంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెద్దగా ఉంది కదా. మరి తలసరి ఆదాయం అంత పెద్దగా ఉంటే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంత పెద్దగా ఉంటే, అలా జీడిపీలు అంత సొక్కంగా ఉంటే ఆడికైన వలసలు భారతదేశానికి ఎందుకు వస్తున్నారా? నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒక మాట. ఢోంగు చేస్తారు, మోసం చేస్తారు. ఈ మోసంలో మీరు పడకుండ్రి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.